నమస్తే మా వెల్కమ్ టు పార్ట్ 6 ఆఫ్ బికమింగ్ యూఎక్స్ డిజైన్ MVP. మనం లాస్ట్ వీడియోలో ఒక రఫ్ గా స్కెచ్ చేసిన లో ఫిడిలిటీ వైర్ ఫ్రేమ్ ని ఒక హై ఫిడిలిటీ వర్కింగ్ ప్రోటోటైప్ లాగా ఎట్లా తయారు చేయాలో చూసినాం. అండ్ ఇప్పుడు మన డిజైన్స్ ని పాలిష్ చేయడానికి యూజర్ నీడ్స్ ని కరెక్ట్ గా సాల్వ్ చేయడానికి యూజబిలిటీ టెస్టింగ్ ఎట్లా చేస్తాం, ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ మన డిజైన్ లో ఇటరేషన్ ఎట్లా చేస్తామో చూద్దాం. ఫస్ట్ యూజబిలిటీ టెస్టింగ్ ఎందుకు ఇంపార్టెంట్ రా అంటే మన ప్రోటోటైప్ ని మనం టెస్ట్ చేయకుండా డైరెక్ట్ డెవలప్ చేసేసి డిప్లాయ్ చేసేస్తే అది వర్కౌట్ కాకపోతే మన టైము ఎఫర్ట్ డబ్బులు మొత్తం బిస్కెట్. అందుకే టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నార్మల్ గా ప్రొడక్ట్స్ కూడా బయట లాంచ్ అవ్వడానికంటే ముందు కంపెనీలు అందుకే ఏం చేస్తారు, బీటా టెస్టింగ్ అని, అల్ఫా టెస్టింగ్ అని ఇట్లా రకరకాల యూజర్ గ్రూప్స్ కి ఇచ్చి ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రొడక్ట్ ని లైవ్ చేయడానికంటే ముందు మంచిగా పాలిష్ చేసి ఇటరేట్ చేస్తూనే ఉంటారు. వన్స్ ఈ టెస్టింగ్ నుంచి ఎర్రర్లు మిస్టేక్లని తెలుసుకున్న తర్వాత యాక్చువల్ మంచి ప్రోడక్ట్ ని లాంచ్ చేస్తారు. సో ఇప్పుడు మన యూఎక్స్ డిజైన్ లో రెండు రకాల యూజబిలిటీ టెస్టింగ్ ఉన్నాయి. ఒకటి మోడరేటెడ్ టెస్టింగ్, ఇంకొకటేమో అన్మోడరేటెడ్ టెస్టింగ్. మోడరేటెడ్ టెస్టింగ్ అంటే యూఎక్స్ రీసెర్చర్ గానీ లేకపోతే మోడరేటర్ గానీ ఎవరో ఒకరు ఈ యూజబిలిటీ టెస్టింగ్ అప్పుడు యూజర్ ని లేకపోతే పార్టిసిపెంట్ ని గైడ్ చేస్తూ ఉంటారు. దీని తర్వాత ఇది చేయి, దీని తర్వాత ఇది చేయి అని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ అన్మోడరేటెడ్ టెస్టింగ్ లోనేమో పార్టిసిపెంట్లు వితౌట్ ఎనీ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళ ఓన్ గా ప్రోడక్ట్ మొత్తాన్ని వాడుతూ ఉంటారు. అంటే బేసిక్ గా మోడరేటెడ్ టెస్టింగ్ లో ఏమో లైవ్ ఇంటరాక్షన్ ఉంటుంది, అన్మోడరేటెడ్ లోనేమో ప్రోడక్ట్ వాళ్ళకి వదిలేసి వాళ్ళనే ఫీడ్బ్యాక్ ఇవ్వమని చెప్తాం. మోస్ట్లీ నేను ఆఫీస్ లో ఉన్నప్పుడు మోడరేటెడ్ టెస్టింగ్ చేస్తూ ఉంటా, ఎందుకంటే అక్కడ లైవ్ ఫాలో అప్ క్వశ్చన్స్ అడగడానికి నాకు ఎక్కువ స్కోప్ ఉంటుంది కాబట్టి. సో వెబ్ఎక్స్ లో గానీ జూమ్ లో గానీ స్టేక్ హోల్డర్స్ తోని టీమ్ తోని యూజర్స్ తోని కనెక్ట్ అయ్యి ఈ మోడరేటెడ్ యూజబిలిటీ టెస్టింగ్ అనేది చేస్తూ ఉంటా. కొన్నిసార్లు ఏమో డైరెక్ట్ నా డిజైన్ మాకప్ ని వాళ్ళకి స్లాక్ లను ఈమెయిల్ లను పంపి వాళ్ళని మొత్తం టెస్ట్ చేసి కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అడుగుతా. సో సిచువేషన్ ని బట్టి అవసరాన్ని బట్టి మనకి ఎట్లాంటి టెస్టింగ్ అవసరమో ఆ టెస్టింగ్ చేయాలి. నెక్స్ట్ థింక్ అలౌడ్ మెథడ్ అని ఇంకోటి ఉంటుంది. ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే యూజర్స్ మన ప్రోడక్ట్ ని టెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఏం క్లిక్ చేస్తున్నారు, ఎందుకు క్లిక్ చేస్తున్నారు అనేది బయటికి చెప్పుకుంటూ చేయమని చెప్తాం. ఒకవేళ ఇది మోడరేటెడ్ టెస్టింగ్ అయితే మనం పక్కనే ఉంటాం, పక్కన వాళ్ళు చెప్పేది వింటూ ఉంటాం. అదే ఒకవేళ అన్మోడరేటెడ్ అయితే వాళ్ళని స్క్రీన్ రికార్డ్ చేసి పంపిమని చెప్తాం. ఇట్లా యూజర్స్ బయటికి మాట్లాడుకుంటే మన ప్రోడక్ట్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే అసలు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంది, ఆ బటన్ క్లిక్ చేస్తే వాళ్ళు ఏమైతుంది అనుకున్నారు, ఇప్పుడు యాక్చువల్లీ ప్రెస్ చేసిన తర్వాత ఏమైంది, వాళ్ళు ఏమైతే చేద్దాం అనుకుంటున్నారో అది చేయడానికి వాళ్ళకి ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా, లేకపోతే ఎక్స్పెక్టెడ్ ఫ్లోలోనే స్మూత్ గా ప్రాసెస్ అంతా అయిపోతుందా, ఇట్లాంటిది మనకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ క్లిక్ టెస్ట్ అని ఇంకో కాన్సెప్ట్ ఉంది. అంటే యూజర్ ఇప్పుడు ఒక టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ఫస్ట్ మన డిజైన్ ఎక్కడ ప్రెస్ చేస్తాడు, మన డిజైన్ చూడగానే వాళ్ళకి ఎక్కడ క్లిక్ చేయాలనో అర్థమవుతుందా. ఒకవేళ ఫస్ట్ ప్రెస్ కి వాళ్ళు అనుకున్నది కాకపోతే లేకపోతే నెక్స్ట్ స్టెప్స్ అన్నిటికీ వాళ్ళకి మైండ్ ఖరాబ్ అవుతుంది. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, సంథింగ్ అట్లా అనుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డిజైనర్ ని కాదు, నేను ప్రోడక్ట్ టెస్ట్ చేస్తున్న ఒక యూజర్ అనుకుందాం. ఇప్పుడు ఇది మన ప్రోటోటైప్. ఇప్పుడు మన యాప్ నుంచి నేను అల్లం చాయ్ ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఈ చాయ్ పైన క్లిక్ చేస్తుంటే అసలు ఏమైతలేదు, పేరు పైన క్లిక్ చేసినా ఏమైతలేదు, ఫోటో పైన క్లిక్ చేసినా ఏమైతలేదు. ఆల్సో నేను ఒకసారి ఇది కార్ట్ లోకి యాడ్ చేసిన తర్వాత యాజ్ అ యూజర్ నాకు కార్ట్లు ఏమున్నాయో చూసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటే బాగుంటది. నాకు అదేం కనిపించకుండా జస్ట్ నేను యాడ్ చేయగానే నెక్స్ట్ పేజ్ కి వెళ్ళిపోతే నా కార్ట్లో అసలు నేను ఏం ఆర్డర్ చేస్తున్నానో నాకు చూసుకోవడానికి స్కోప్ లేకపోతే ఈడ కూడా యూజర్స్ కి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అండ్ వాళ్ళకి కావాల్సిన టాస్క్ ఏదైతే ఉందో వాళ్ళది కంప్లీట్ చేసుకోలేకపోతున్నారు. ఓన్లీ ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే మాత్రమే నెక్స్ట్ స్టేజ్ కి పోతుంది. అండ్ దీని వల్ల యూజర్స్ కి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇప్పుడు ఎక్కడ పని చేస్తుంది ఏంది అని గెస్ వర్క్ ఎక్కువైపోతుంది. సో మనం డిజైనర్ లాగా ఏం చేయాలి, ఇన్స్టెడ్ ఆఫ్ ఆ ప్లస్ ఐకాన్ ఒకటే పెట్టే బదులు ఇమేజ్ కి క్లిక్ చేసినా నెక్స్ట్ పేజ్ కి పోయేటట్టు, ఆల్సో టెక్స్ట్ ని క్లిక్ చేసినా నెక్స్ట్ పేజ్ కి పోయేటట్టు పెడితే బాగుంటుండే. ఇట్లా ప్రతి స్టేజ్ లో మనం డిఫరెంట్ యూజర్స్ కి ఇచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ లో చూస్తూ ఉంటే మనకి మన డిజైన్ ని ఇంకెక్కడెక్కడ పాలిష్ చేయాల్సి వస్తుంది, యూజర్స్ కి ఏవి ఈజీగా ఉన్నాయి, ఒక ప్రాసెస్ చేయడానికి ఎక్కడ కష్టపడుతున్నారు, ఈ స్టఫ్ అంతా ఇట్లాంటి టెస్టింగ్ చేస్తే మనకు క్లియర్ గా తెలుస్తుంది. సో ఇట్లా టెస్టింగ్ చేసిన తర్వాత మనకు ఫీడ్బ్యాక్ ఏదైతే వస్తుందో ఆ ఫీడ్బ్యాక్ మొత్తం మంచిగా రాసుకోవాలి. ఇప్పుడు సివియారిటీని బట్టి ఇప్పుడు ఎంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారో ఆ ఫీచర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నోట్ చేసుకోవాలి. ఇప్పుడు మన డిజైన్ ఇట్లున్నందుకు ఏమన్నా చాలా పెద్ద బ్లాకర్ అవుతుందా, లేకపోతే యూజర్ కి కావాలనుకుంటున్న ఫీచర్ జస్ట్ ఒక నైస్ టు హ్యావ్, ఇట్లాంటి డిజైన్ డిసిజన్స్ అన్ని తీసుకోవాలి. ఆల్సో మనం తీసుకున్న ఫీడ్బ్యాక్ మొత్తంలో సిమిలర్ ఇష్యూస్ ఏమున్నాయో చూసి వాటన్నిటిని సిమిలర్ గ్రూప్స్ లాగా ఆర్గనైజ్ చేసి పెట్టాలి. వన్స్ మన లిస్ట్ అంతా ఆర్గనైజ్ అయిపోయిన తర్వాత టాప్ సివియర్ ఇష్యూ ఏదుందో చూసి ఆ సివియారిటీ లెవెల్ ఫిగ్మాలో మళ్ళీ మన ప్రోటోటైప్ దగ్గరికి పోయి మన డిజైన్ ని మళ్ళీ ట్వీక్ చేసుకుంటూ కూర్చోవాలి. ఇప్పుడు దానికోసం నేనేం చేస్తా, ఇప్పుడు ప్లస్ కొట్టంగానే నెక్స్ట్ పేజ్ కి తీసుకెళ్లిపోకుండా ఇక్కడ వ్యూ కార్ట్ అని ఒక బటన్ పెడతా. ఇట్లా మనం కేటగరైజ్ చేసుకున్న అన్ని ప్రాబ్లమ్స్ ని సివియారిటీ లెవెల్ అవసరం పడ్డట్టు సాల్వ్ చేసుకుంటూ పోవాలి. ఇక్కడ అవసరాన్ని బట్టి ఎంతమంది యూజర్స్ తోనైతే అంతమంది యూజర్స్ తో ఇంటర్వ్యూలు తీసుకుంటే బెస్ట్. ఇక్కడ అవసరాన్ని బట్టి శాంపుల్ సైజ్ అనేది చూసుకోవాలి. అంటే కొన్నిసార్లు ఒక 5 మంది యూజర్స్ ఉంటే మన టెస్టింగ్ కి సరిపోతారు, కొన్నిసార్లు 50 మంది ఫీడ్బ్యాక్ కూడా కావాల్సి వస్తుంది. అట్లా ఫీడ్బ్యాక్ తీసుకొని మెల్లమెల్లగా ఇంప్లిమెంట్ చేసుకుంటా పాలిష్ చేసి మళ్ళీ టెస్టింగ్ చేసి మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ డిజైన్ ట్వీక్ చేసి పాలిష్ చేసి మళ్ళీ టెస్టింగ్ చేసి ఈ లూప్ ని కంటిన్యూ చేస్తూనే ఉండాలి. వన్స్ మన మెయిన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏదైతే అనుకున్నామో ఆ యూజర్ పెయిన్ పాయింట్స్, యూజర్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతున్నాయి అన్న తర్వాత అప్పుడు మన డిజైన్ ని డెవలపర్స్ కి హ్యాండ్ ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు డెవలపర్స్ కి హ్యాండ్ ఆఫ్ చేసేయగానే యూఎక్స్ డిజైనర్ల పని అయిపోయిందంటే కాలేదు. మళ్ళీ యూజర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వస్తూనే ఉంటది, స్టేక్ హోల్డర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వస్తూనే ఉంటది. అవన్నిటిని కూడా కంటిన్యూ చేస్తూనే ఉండాలి, మళ్ళీ ట్వీక్ చేస్తూనే ఉండాలి, మళ్ళీ బెటర్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. సో దాట్స్ హౌ యూ డిజైన్ అండ్ టెస్ట్ అ ప్రొడక్ట్. మనం నెక్స్ట్ వీడియోలో అసలు యూఎక్స్ డిజైన్ చేయడానికి మనకి ఏమేం టూల్స్ కావాలి, మనం అసలు యూఎక్స్ డిజైనర్ అవ్వాలంటే ఏమేమి నేర్చుకోవాలి, మనం యూఎక్స్ డిజైనర్ అవ్వడానికి ఇంకా ఇన్ డెప్త్ నాలెడ్జ్ రావాలంటే ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, ఇదంతా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ మనం మళ్ళీ కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. సో అది కథ. అండ్ యా అంతే మరి, బై.